ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. నోటిలోనికి పోయినదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. అయితే ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారం మనం ఏదన్నా తిన్నామనుకో, అది మనల్ని అపవిత్రపరచదు, అది బహిర్భూమిలోకే విడవబడుతుంది. అయితే మన మనసులో నుంచి వచ్చినటువంటివి అపవిత్రపరుస్తాయి అంట మనల్ని. మనసులో నుంచి వచ్చినటువంటివి ఏమనగా ఇక్కడ రాయబడినటువంటి అంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచే వచ్చినాయి. అయితే ప్రియ సహోదరులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో నుంచి ఏమి బయటకు వస్తుందా అని గమనించుకోవాలి. హృదయంలో నుంచి బయటకు వచ్చింది అంటే ముందు మనసులో తలంచావు కాబట్టి, మనసులో తలంచేటటువంటిది హృదయంలో నుంచి నోటి ద్వారా బయటకు వస్తుంది. మన మనసులో మంచివే తలంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. ఒకరిని ఇబ్బంది పెడదామని మనం అనుకోకూడదు, ఒకరిని నష్టపడదామని మనం అనుకోకూడదు, దొంగతనం చేద్దామని అనుకోకూడదు, వ్యభిచరిద్దామని అనుకోకూడదు, అబద్ధం చెబుదామని అనుకోకూడదు, దేవదూషణ చేయకూడదు. ఇవన్నీ మనకు నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే మనం ఎల్లప్పుడూ మంచిగా ఆలోచిద్దాం. మన మనసు మంచిగా ఉండాలని దేవుడి సహాయం కోరదాం. ఈ మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.